నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై జిల్లా పరిషత్ సమావేశంలో మునగపాక జడ్పీటీసీ చేసిన వ్యాఖ్యలపై యలమంచిలి నియోజకవర్గ కూటమి నేతలు మండిపడ్డారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునగపాక జడ్పీటీసీ స్వామి సత్యనారాయణపై కూటమి నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో నిరూపించాలని మునగపాక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అతి తక్కువ టైంలోనే యలమంచిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని, అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అవినీతి భాగోతాన్ని బయటపెడతామని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటామని కూటమి నాయకులు హెచ్చరించారు. మునగపాక జడ్పీటీసీ స్వామి సత్యనారాయణ వైసీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై త్వరలోనే విచారణ చేపడతామని మునగపాక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగపాక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు, అచ్యుతాపురం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరామదాసు, మండల జనసేన పార్టీ నాయకులు ఆడారే సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి ముసలినాయుడు, తెలుగుదేశం పార్టీ మునగపాక మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లేటి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ జానారెడ్డి శ్రీనివాసరావు, ఎం జగన్నాథపురం సర్పంచ్ ప్రకాశ్రావు, వార్డు మెంబర్ వేగి కృష్ణ, మోటూరి శ్రీవేణి తదితరులు పాల్గొన్నారు. మొన్న 16వ తారీఖున ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశంలో మునగపాక జడ్పీటీసీ సభ్యులు పెంటకోడ సోమ సత్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు, దాని ద్వారా నేను వర్కులు చేయలేకపోతున్నానని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళకు కూడా నియోజకవర్గంలో అందరూ కూడా గెలిచే వరకే రాజకీయం గెలవచ్చు, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా ప్రజలు అనే భావంతో ఎమ్మెల్యే గారు అందరికీ ఆయన తోటి జడ్పీటీసీలకు కూడా అచ్యుతాపురం, రాంబెల్లి, యలమంచిల్లో కూడా జడ్పీటీసీ సభ్యులకు కూడా వర్కులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న ఎమ్మెల్యే గారు భరోసా బాసటగా నిలిచి వర్కులు చేస్తుంటారు. అదేవిధంగా మునగపాక మండలంలో ఉన్నటువంటి అన్ని సర్పంచులు, వైసీపీ సర్పంచులు ఉంటే వారికి, వైసీపీ ఎంపీటీసీలు ఉంటే వారికి అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఏ రకమైన గ్రాండ్ అయినా ఆ విలేజ్లో ప్రజలకు అవసరం అని చెప్పి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అందరికీ పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు మా సుందరపు విజయ్ కుమార్ గారు, వారిని సోమ సత్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఆయన తీసుకున్న 49 వర్కులు వారి టైంలో ఆయనే చేయించుకున్నాడు. ఆ 49 వర్కుల్లో ఎన్ని వర్కులు ఆయన పూర్తి చేశాడు, ఎన్ని వర్కులకి శాంక్షన్లు చేయించుకున్నాడు, ఎన్ని వర్కులు కంప్లీట్ చేసుకున్నాడు అన్న దానికి నిదర్శనం వారు చేసుకున్న వర్కుల్ని ఆ లిస్టు పట్టుకొస్తే బహిరంగంగా వారి కోరు ప్లేస్లో కూర్చుందాం. ఆ వర్కుల్లోనే ఆయన కమిషన్ కోసం వర్కులు అమ్ముకుంటే ఆయన అడిగిన కమిషన్కి అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల అడిగిన కమిషన్లకి ఆ వర్క్లో పెండింగ్లో పెట్టేసుకున్నాడు చూపించిన. అలాంటి ఇప్పుడు ఉన్నటువంటి వర్కులు కూడా అంటే మీరు ఒకటే గ్రహించండి, పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకున్న వ్యక్తి కాబట్టి సుందర విజయ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలకి వర్కులు ఇచ్చాడు. వీళ్ళందరూ కాకుండా ఎక్కడ వ్యక్తికి ఇవ్వలేదంటే వీడు మొదటి నుంచి సొదాగా కూడా వర్కులు అమ్ముకునే నేర్చుని ఉండడం వలన ఆ వర్కులు కూడా కాంట్రాక్టర్ ఎవడో రాకపోవడం వల్ల వాడికి అనుకోవడం కమిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటివన్నీ నెట్టివేయడం జరుగుతుంది మా శాసనసభ్యులు వారిపైన. అంతే తప్ప ఇందులో ఏ విధమైన వ్యవస్థ కూడా లేదు. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ ఎంపీటీసీ, వైసీపీ ఎంపీటీసీలు కూడా ఇప్పుడు వర్కులు ఇచ్చారు. వారు కూడా అన్ని చోట్ల కూడా వైసీపీ ఎంపీటీసీలు కూడా వర్కులు చేసుకుంటున్నారు. అక్కడికి వాస్తవంగా అయితే నాకు తెలిసి బుర్ర ఏదో పాడైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఏమైనా అవసరం అయితే వారు పార్టీ వైసీపీలు కూడా ఉన్నారు, ఆయనకి బుర్ర పాడైతే వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు కదా, గత శాసనసభ్యులు కన్నబాబు రాజు గారిని అడగండి, సార్ మనకు ఎంపీటీసీలు ఉన్నారు కదా వాళ్ళు మన వైసీపీలో లేకపోతే జనసేనలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయారండి, వాళ్ళకి వర్కులు ఇచ్చారట, అలా టీడీపీలు జనసేనలు కూడా ఆరోపణ చేస్తున్నారని అని కనుక్కుంటే తెలుస్తుంది. అంటే ఏ రకంగా మధ్య శక్తులు లేకుండా మాట్లాడుతుండో పత్రికా మూలం మీరు కూడా ఆయన కూడా అడగచ్చు ఓపెన్ గానే, మీ గత ఎంపీటీసీలకు వర్కులు ఇచ్చారా లేదా, మీ వైసీపీ సర్పంచులు వర్కులు ఇచ్చారా లేదా, వర్కులు చేసుకుంటారా లేదా అడగండి. దానికి సాక్ష్యం వారి పార్టీ వారే. అంటే ఇటు ఒకడే నియోజకవర్గం మొత్తం మీద ఏదో ఇదే ఆడి స్థాయి ఏంటి, ఆడేంటి
ఆడిన ఎమ్మెల్యే గారైనా ఆడిని వర్క్లో ఆపుతారా? అదేనా మాట్లాడడానికి కూడా విడ్డూరంగా లేదండి. అంటే కలెక్టర్ గారికి యావత్ మీడియాలోనే వస్తే వీడు ఏమీ చేసుకోలేకపోతుండవు, అభివృద్ధి చేయలేంటున్నాడు సన్నాసి, ఏదో మాట్లాడతాడు జనాల గురించి. ఇందాక మీకు తెలిసింది ఉంది, ఆ సొంత ఊర్లోనే ఒకే ఎందుకంటే ఒక డ్రైన్ చూపింది ఆ సొంత ఊర్లో కసరపు కేసు కట్టినాడు. దాన్ని కూడా గతంలోనే మా ఊరికి కొంత పెద్దలకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం టైంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇసుకతో కొట్టడం మనిషి డ్రైనేజ్ కసరపు కడితే ఎలా పని చేస్తుందండి? అంటే అది ఏ రకమైన క్యారెక్టర్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణగా ఆయన తీసుకొచ్చి అది మొత్తం ఇచ్చిన పత్రిక వాళ్ళు వస్తే అంటే అది ఏ రకమైన క్యారెక్టర్, ఆడ వర్కులు అమ్ముకుంటూ కూడా అలా దళారి పోకరాలను మీకే నిద్దాం, మీ పత్రికా మరొకల దూరంగా మేము అని చూపిస్తాం. అంతే తప్ప ఆడు సొంతూరు అభివృద్ధి చేసుకున్నట్టు డబ్బా మాటలు యావ మొత్తం అంతా కూడా జిల్లా అంతా నేను అంతా చూసి వాస్తవానికి ఈడేటి ఎంత ఎదవలా ఉన్నాడు, ఇటు జడ్పీటీసీలాగా రాజకీయ నాయకుడు జడ్పీటీసీలా మాట్లాడట్లేదు, ఇడు ఒక ఎదవలా మాట్లాడతానని చెప్పి వాళ్ళ పార్టీ వారే చర్చించుకోవడం జరిగింది. దీన్ని పెట్టి చూస్తే ఎమ్మెల్యే గారు స్వార్థపూర్వకంగా అనుకుంటే ఇలాంటి ప్రవర్తన చెప్తే రేపు రానున్న రోజుల్లో నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి వైసీపీ నాయకులకి నిజంగా అటగించాల్సి వస్తుంది. ఇలాంటి పనికి మాలి పేలపన కౌంటర్లు కానీ ఇస్తే ఆయన ఆలోచనతో లేవు. వీళ్ళ టైంలో జగన్మోహన్ రెడ్డి కాలనీలో ఎన్ని పట్టాలు అమ్ముకున్నారు, వీళ్ళు లబ్ధిదారులకు బెనిఫిషరీకి ఇచ్చిన పట్టాలనే బ్యాక్మెయిల్ చేసి బోల్డ్ డబ్బు అమ్ముకున్నారు. ఈరోజు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ 40% కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, జగన్మోహన్ ముఖ్యమంత్రి, ఇక్కడ రాష్ట్రం వాళ్ళు పనిచేసిన శాసనసభ్యులు వీళ్ళందరూ అమ్ముకుడు బెచ్చి భూనమ్ముకుడు బెచ్చి. అందులో వీడు పెద్ద స్పెషలిస్ట్ ఇక్కడ భూనమ్ముకోవడంలో. ఆ స్వగ్రామైన గుణపాలలోనే బోల్డ్ స్కామ్, బోల్డ్ భూములు అమ్ముకుంటాం. ఎందుకు ఒకే ఒక ఇలా వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద పేరు ప్రస్తావన చేసి అభివృద్ధికి ఆటంకపడుతున్న సుందర విజయ్ కుమార్ అన్న దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అభివృద్ధిని పూర్తి స్థాయిలో శాసనసభ్యులు 3 పర్యాయాలు చేయలేని అభివృద్ధిని ఈ చేసి చూపించాడు. అచ్యుతాపురం టు అనకాపల్లి రోడ్ని ఆ శాసనసభ్యులు కానీ ఈడు కానీ ప్రభుత్వంగా చేయలేకపోయింది. ఈ సుందర విజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. అడిగి నిజంగా మధ్య స్థితి ఉంటే అలా మునపాకు బ్రిడ్జిని చూసుకోమని పెద్ద మంది బ్రిడ్జిని అచ్యుతాపురం వెళ్ళి ఫ్లైఓవర్ దాన్ని చూడమాను, అరిపాలెం బ్రిడ్జి పనులు చూడమాను. దాన్ని ఏదో రకంగా మళ్ళీ కిరికిలు ఎట్టి ఈరోజు ఒకటే కొత్త మొన్నటి వరకు అదే మునపాకు స్వగ్రామంలో అనకాపల్లి అచ్యుతాపురం ఎవరు కోర్టులో కేసులు వేయలేదు. ఇలాంటి బోకర్ల బ్యాచ్ టీం తయారయ్యే బోకర్ టీము ఒక 11 మంది చేత కోర్టులో కేసులు. ఇవన్నీ దేనికంటే తరచూ కోళ్ళ మీద ప్రమాదాలు గురవుతున్నారు. ఈరోజు కూడా మనోడు దానికి ఇప్పుడు అది పోయింది, రేట్లు తొక్కెత్తున్నాను అది పోయింది. ఈరోజు కొత్తగా టీడీఆర్లు ఎత్తున్నట్ట. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఏదోటి ఇచ్చి సాగి రోడ్డు వేయచ్చు కదా. అంటే ఈరోజు ఏంటంటే సుందర విజయ్ కుమార్ గడిచిన 9 నెలల్లో ఎంత అభివృద్ధిరా ఆశ్చర్యానికి గురవుతుంది అందరూ. ఏంటంటే ఇదేంటి ఇది మరి రేపు పొద్దున్న మనం చెప్పుకోవడానికి నియోజకవర్గం తిరిగే పరిస్థితి కూడా లేదు. ఒక సంవత్సరం దాటితే నియోజకవర్గం వెళ్ళాలంటే ఆ నాయకులు సిగ్గుపడే పరిస్థితి. ఏమో నాకు బహుశా నాకు డౌట్ ఏంటంటే ఈడేమిటి ఇలా పిచ్చిపేలం వెళ్తుంటే వాళ్ళ నాయకులుగా వెనకాతలు ఉండి దీంట్లో ఎప్పుడు చేయలేని పని. ఈ సొంత పిచ్చం కూడా వచ్చి 9 నెలల్లో ఈ రోడ్డు కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ మునపాక ఓపెన్ థియేటర్ నాటికలకి ఒక ఆడిటోరియం కట్టించాలని ప్రయత్నం చేస్తున్నాం. గతంలో పాలకులు మేము చేయలేని పనులు ఇది చేస్తే ఈయన పేరు వస్తే మన నియోజకవర్గం కూడా ఇస్తే జనాలు రాళ్ళు చెప్తారు భయంతో. వాళ్ళ గతంలో పనిచేసినటువంటి శాసనసభలో నేటి శాతగానైనా జిల్లా పరిషత్ మీటింగుల్లో ఇలాంటి లేనిపోయిన అభివృద్ధికి అడ్డపడుతున్న సుందర విజయ్ కుమార్ అని ప్రకటన చేస్తుందని చెప్పి నాకు అనుమానం ఉంది. దాన్ని కూడా అలాంటి అనుమానం ఏమైనా ఉన్నా ఇంకా అది ఏ అనుమానాలు కూడా ఇంక అభివృద్ధి దగ్గర ఎలాంటి నాయకులు వచ్చినా కూడా ఇంకా బలాదూరని చెప్పి మేము ఈ పత్రికా మూలంగా తెలియజేయడం జరుగుతుందండి. Please subscribe our channel AP Power News.